రైట్ నవీన్, జగన్ ఎప్పుడో బటన్ నొక్కితే ఇంతవరకు పథకాలకు ఇప్పటివరకు డబ్బులు పడలేదు. అయితే అధికార పార్టీ ఉన్నట్టుండి ఎలక్షన్స్ సోమవారం జరుగుతుంటే, పోలింగ్ సోమవారం జరుగుతుంటే ఆదివారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయడానికి వ్యూహాలు కథలు నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం ఎస్బీఐకి ఆ రోజు మేము మద్యంపై వచ్చిన డబ్బును డిపాజిట్ చేయాలని లేఖ రాసినట్టు కనిపిస్తుంది. అంటే ఎన్నో ఆదివారాలు ఉన్నాయి, ఎన్నో శనివారాలు వచ్చిన సెకండ్ సాటర్డేలు వచ్చినాయి. కానీ ఎప్పుడు మా కోసం ఆదివారం పనిచేయండి ఎప్పుడు ఏ బ్యాంకులకు రాలేదు, ఏ బ్యాంకులకు లేఖ రాలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు పోలింగ్ ముందు రోజు లేఖ రాశారంటే దీని వెనుక పెద్ద వ్యూహం అన్నట్లు కనిపిస్తుంది. ఆ రోజు ఓటర్లను ప్రభావితం చేయటానికే సోమవారం పోలింగ్ జరిగితే ఆదివారం వారికి డిపాజిట్ చేయడానికి ఈ విధంగా వ్యూహాలు కలుపుతున్నట్లు తెలుస్తోంది. చూద్దాం దానికి సంబంధించిన వార్త. జగన్ ఎప్పుడో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటికీ డబ్బులు పడలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో డబ్బులు వేసి రాజకీయ లబ్ధి పొందే దిశగా వ్యూహం రచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ వ్యూహం ఫలించలేదు. అయినా సరే సర్కారు పెద్దలు ఆదివారం కుట్రలకు తెరలేపారు. సోమవారం ఎన్నికలు జరగనుండగా ఒక్క రోజు ముందుగా ఆదివారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం తమ కోసం పనిచేయాలంటూ ఎస్బీఐకి ఆర్థిక శాఖ నిన్న లేఖ రాసింది. మద్యం వ్యాపారంపై వచ్చిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలని, దాదాపు 200 కోట్లు ఉంటాయని లేఖలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లావాదేవీలు ఈ బ్యాంకు ద్వారానే జరుగుతాయి. ప్రస్తుతానికి ఎస్బీఐకి లేఖ రాసిన మిగిలిన బ్యాంకులకు కూడా ఇదే విధమైన లేఖలు రాస్తారని తెలుస్తోంది. మద్యం డబ్బులు డిపాజిట్ చేయాలని పైకి చెబుతున్న ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముందు రోజు ఖాతాలో డబ్బులేసి ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే ఈ ఎత్తుగడ వేసిందన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే బ్యాంకులకు వరుస సెలవులు రావడం కొత్తేమీ కాదు. ఎన్నికల ముందు రోజు ఆదివారం పని చేయాల్సిన అవసరమూ లేదు. 5 ఏళ్ల నుంచి లిక్కర్ వ్యాపారం ఇలాగే జరుగుతుంది. ఎన్నో రెండో శనివారాలు, ఆదివారాలు వరుస సెలవులు వచ్చాయి. కానీ ఎప్పుడు మద్యం డబ్బు డిపాజిట్ చేయడానికి ఆదివారం బ్యాంకులు పనిచేయాలని కోరలేదు. మరి పోలింగ్ కు ముందు రోజు మాత్రం పని చేయాలని కోరడంలో ఆంతర్యం ఏమిటి? ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రజల ఖాతాలోకి డబ్బులు వేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లింది. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. దానిపై ఇవాళ జరిగే విచారణ ఓ కొలిక్కి రాకముందే ప్రభుత్వం తమ సొంత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఖాతాలో డబ్బులు వేయడానికి గురు, శుక్ర, శనివారం వరకు సమయం ఉంది. కానీ సరిగ్గా పోలింగ్ కు ఒక్కరోజు ముందు సెలవు రోజైన ఆదివారం కుదిరితే పోలింగ్ రోజు సోమవారం కూడా ఖాతాలో డబ్బులు వేయడం ఓటర్లను ప్రభావితం చేయడం కాదా అనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ పంపిణీ ప్రక్రియ ఆగిపోతే ఇందుకు టీడీపీయే కారణమని బురద జల్లేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పింఛన్ల విషయంలోనూ వైసీపీ ఇలాగే వ్యవహరించిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పోలింగ్ కు ఒక్కరోజు ముందు రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయాలంటూ ఆదేశాలిచ్చే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం సంప్రదించిందా అనే సందేహం వ్యక్తమవుతుంది. ఎన్నికల కోడ్ రాకముందు బటన్ నొక్కిన పథకాలకు నెలన్నర తర్వాత డబ్బులేసేందుకు అనుమతి ఇవ్వండి అంటూ సీఎస్ జవహర్ రెడ్డి ఈసీని సంప్రదించారు. మరి పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రజల ఖాతాలో డబ్బులేసేందుకు అనుకూలంగా బ్యాంకులను పనిచేయమని అడుగుతున్న ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారా? ఈసీ అనుమతితోనే బ్యాంకులకు ఆ రకమైన ఆదేశాలు జారీ చేశారా, లేదా జగన్ సర్కారు సొంత రాజ్యాంగం అమలు చేయడానికి బరి తెగించిందా? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, ఇది ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలి. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎస్బీఐకి దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఒక లేఖ కూడా రాసింది. ఈ ఆదివారం ఈ బ్యాంకులు పనిచేయడం వెనుక కుట్ర ఉంది అనే అనుమానాలు అయితే ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి. ఈ బటన్ నొక్కడం, తద్వారా డబ్బులు వేయడం ద్వారా ఓటర్లను మభ్యపెట్టేందుకే ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్బీఐకి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. మిగిలిన బ్యాంకు శాఖలకు కూడా ఇటువంటి లేఖలు వెళ్తాయని చెబుతున్నారు. ఇన్నాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఈ సంక్షేమ పథకాల నిధులకు బటన్లు నొక్కినప్పటికీ కూడా డబ్బులు పడకుండా ఆపిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ డబ్బులు ఆదివారం వేస్తే కనుక సోమవారం పోలింగ్ ఉంటుంది, దాని ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని భావించే
ఈ ప్రయత్నం అంతా చేసినట్టుగా మనకు తెలుస్తోంది. దీనికోసమే సిఎస్ అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులు కూడా కృష్ణా నదిలో విఐపి బోట్లో సమావేశమయ్యారని కూడా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఈ బటన్ నొక్కడం అనేది ఎన్నికల రోజుకు ముందు గనక చేస్తే గనక ఖచ్చితంగా దాని ప్రభావం ప్రజల్లో ఉంటుంది. ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విద్యా దీవెన లాంటి పథకాలకు సంబంధించి వాయిదా వేసుకోండి, ఎన్నికల తర్వాత ఈ డబ్బులు చెల్లించగానే ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. ఒకవైపు ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఆ ఆదేశాలను కూడా పక్కన పెట్టుతుందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆదివారం బ్యాంకులు పనిచేయించాలనే ఆదేశాలు ఆ ఎస్బీఐ పంపినప్పుడు ఆ విషయాలు ఎన్నికల కమిషన్ కి చెప్పారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణ ఎన్నికల కమిషన్ ఈ అంశంపై దృష్టి సారించి ఎన్నికల ముందు జరిగే ప్రలోభాలను అడ్డుకోవాలని విపక్షాలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ కనుక ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డుకుంటే కనుక ఈ మొత్తం వ్యవహారాన్ని విపక్షమే నడిపించిందని వాళ్ళ మీద నెపం నెట్టొచ్చని ఉద్దేశం కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే కనుక సాధారణంగా సెలవు రోజులు, వరుస సెలవు రోజులు గతంలో కూడా వచ్చాయి. రెండవ శనివారం సెలవులు గతంలో కూడా వచ్చాయి. అప్పుడెప్పుడు కూడా మద్యం సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి బ్యాంకులు పనిచేయాలని చెప్పిన దాఖలాలు లేవు. అయితే కరెక్ట్ గా పోలింగ్ ముందు రోజు బ్యాంకులు పనిచేయాలని చెప్పడం పట్ల అనేక అనుమానాలు అయితే సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం నాడు ప్రలోభాలకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం తెరదీసిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఆదివారంతో పాటు పోలింగ్ రోజు కూడా డబ్బులు పడిచే విధంగా కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు 7,000 కోట్ల విదేశీ ఏపీఎండిసికి సంబంధించి 7,000 కోట్ల అప్పు కోసం ప్రయత్నించారు. 7,000 కోట్లు కూడా వస్తే కనుక వాటిని ఏ విధంగా పంపిణీ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు 37 రోజుల్లోనే అంటే ఈ 6 నెలల్లో దాదాపు 37,000 కోట్లు 6 నెలల్లో చేయాల్సిన అప్పులో దాదాపు 13,000 కోట్లు ఈ 37 రోజుల్లోనే చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా 7,000 కోట్లు అదేవిధంగా వేస్ అండ్ మీన్స్ మీద ఆర్బీఐ తీసుకున్న 3,000 కోట్లు 10,000 కోట్లు కూడా ఆది సోమవారాల్లో పంపించాలనే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు అయితే విపక్షాలు వ్యక్తం